గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం నుంచి 20వ వచనం వరకు. అలాగైనా ఏమందుము? మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రమును కాము. యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, అందరును పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదకువాడెవడునూ లేడు, అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. శాంతి మార్గము వారెరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ప్రతి నోరు మూయబడినట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును, ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభువా. ఒక సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేరి ప్రభువా సంఘంగా మీ సన్నిధిలో వాక్యం ధ్యానించడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ గణపరుస్తా ఉన్నాం తండ్రి. మా జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి మేలుని బట్టి మీకు వందనాలు. ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తా ఉన్నాం. మా జీవితాల ఎడల మీరు కలిగి ఉన్న ఉద్దేశాలను బట్టి, మీ ప్రణాళికలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మా ఆత్మీయ అవసరతలు ప్రభువా నాయన ఎరిగిన గొప్ప దేవుడవు, అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం ప్రభువా. ప్రభువా ఇక్కడి నుంచి ఆత్మీయంగా ప్రభువా ఎదగడానికి ఈ సమయం మాకు ఉపయోగపడడానికి కృప చూపించమని, అలాగే ప్రభువా నాయన ఆత్మీయంగా ప్రభువా నాయన సంతృప్తి చెందడానికి పరచబడ్డానికి కృప చూపించమని ప్రాధేయపడతా ఉన్నాం. ఆత్మ ప్రభువా నాయన ఆనందంతో సంతృప్తితో ప్రభువా నాయన ఇక్కడి నుంచి వెళ్ళడానికి కృప చూపించమని ప్రాధేయపడతా ఉన్నాం. మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడబోతున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. విని గ్రహించి లోబడ్డానికి సహాయం అనుగ్రహించండి ప్రభువా నాయన యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడానికి కృప చూపించమని ప్రాధేయపడతా ఉన్నాం. ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు ప్రభువా నాయన. ఈ దినాల్లో ప్రభువా నాయన వాక్యం ప్రభువా నాయన సరైన వాక్యం దొరికే పరిస్థితుల్లో ప్రభువా లేని దినాల్లో ప్రభువా మాతో మాట్లాడుతున్నందుకు, మాలో ప్రతి ఒక్కరిని సంతృప్తి పరుస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తా ఉన్నాం. వీని గ్రహించడానికి ప్రభువా నాయన సరిదిద్దుకోవడానికి ఇష్టపడడానికి కృప చూపించమని, అంధకార శక్తిని లయపరచమని, ఈ సమయాలని ప్రభువా ఈ యొక్క అవకాశాలని తరుణాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఒకసారి ఒక ఇద్దరు సహోదరులు ఉన్నారు. అయితే వాళ్ళు చాలా భయంకరంగా ఒక గ్యాంగ్స్టర్స్ లాగా ఉండేవాళ్ళు. అంటే చాలా తప్పుడు మార్గాల్లో ఉంటూ డబ్బులు సంపాదించి చాలా అంటే సరైన విధానం కాకుండా రకరకాల విధానాల ద్వారా, తప్పుడు మార్గాల ద్వారా డబ్బులు సంపాదించి పెద్దవాళ్ళలాగా ఇతరులను హింసించి, లేకపోతే ఆడపిల్లలను బాధ పెట్టి, లేకపోతే రకరకాల అంటే మంచి పనులు కాకుండా వేరే వేరే పనులు చేస్తూ పెద్ద దొంగల్లాగా ఉన్నారు. కాకపోతే బయట వాళ్ళకు పేరు ఎక్కువ, పెద్ద పేరుగాంచిన వాళ్ళలాగా చాలా మనీ అవుతా ఉన్నారు. అయితే కొంతకాలం తర్వాత అందులో ఇద్దరు సహోదరుల్లో ఒక ఆయన ప్రమాదవశాత్తు చనిపోయాడు. అయితే చనిపోయినప్పుడు
ఇక ఫ్యూనరల్ అది అంతిమ సంస్కారం అది జరుగుతూ ఉన్నప్పుడు ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇంకొక బ్రదర్ ఉన్నాడు కదా బతికున్న ఆయన పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇలాగా మా తమ్ముడు చనిపోయాడు, మీరు ఫ్యూనరల్ సర్వీస్ మీరే చేయాలి, ఆ సంస్కారం అంతా మీరు చేయాలని చెప్పి చెప్తే ఎవరు ఏంటి అంటే వాళ్ళిద్దరు చూస్తే ఎప్పుడు చర్చికి వచ్చే వాళ్ళలాగా వాళ్ళకి కనిపించలేదు ఆయన. సో తర్వాత ఆయనకు తెలిసింది ఏంటంటే వాళ్ళు చర్చికి రారు, మెంబర్స్ లాగా ఉంటారు కానీ చర్చికి రారు, వాళ్ళ జీవన విధానం ఇది అని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత అయితే ఆయన ఏం చెప్పాడంటే వచ్చి ఇలాగ మా యొక్క సహోదరుడు చనిపోయాడు కాబట్టి మీరు ఎలాగైనా సరే మా తమ్ముడు పరిశుద్ధుడని మీటింగ్ లో చెప్పాలి అని ఆయన్ని అడిగాడట. ఎలాగైనా సరే చెప్పాలి, లేకపోతే నేను సరైనోడిని కాదు అని వార్నింగ్ ఇచ్చి చెప్పి పాస్టర్ గారికి వెళ్ళిపోయాడంట. ఈయనకి ఏం చేయాలి అసలు, ఎలా చెప్తాడు ఆయన మంచివాడని, ఇవన్నీ తెలుసుకున్నాడు, వాళ్ళు సరైన వాళ్ళు కాదని అర్థం చేసుకున్నాడు, అదే అసలు క్రైస్తవ జీవితమే జీవించలేదని అలాగా అవన్నీ తెలుస్తా ఉన్నాయి, మంచివాడు అని చెప్పాలి. ఎలా లేకపోతే ఈయన ఏమంటాడు, ప్రాణం మీదకి వచ్చింది పాస్టర్ గారికి. అయితే ఆలోచించుకొని ఆ రోజు ఫ్యూనరల్ సర్వీస్ రోజు వెళ్ళి కూర్చున్నాడు. ముందు ఫ్రంట్ లైన్ లోనే వాళ్ళ బ్రదర్ కూర్చొని చూస్తా ఉన్నాడంట. మంచిగా బాగా చెప్పాలి మొత్తం మా యొక్క సహోదరుడు గురించి, మా బ్రదర్ గురించి అని. అయితే ఈయనకేమో ఏం చేయాలో తెలియట్లేదు. అయితే వాళ్ళ తమ్ముడు మంచోడు కాదు, దొంగతనాలు చేసేవాడు, అబద్ధాలు ఆడేవాడు, అలా చేసేవాడు, ఇలా చేసేవాడు అని చెప్తా ఉన్నాడండి. అయితే అందరు విచిత్రంగా చూస్తా ఉన్నారు, ఈ పాస్టర్ గారు ఎలా ఏంటి ఎలా చెప్తా ఉన్నారు, ఈయన పరిస్థితి ఏంటో. తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఊరుకోడు, అయితే ఎంత భయం లేకుండా ఎందుకు ఇలా చెప్తున్నాడని అందరూ చూస్తా ఉన్నారు. ఆయనకేమో అతనికి చాలా విపరీతమైన కోపం ముంచుకొచ్చేస్తా ఉంది. ఎలాగైనా సరే ఆయన పరిశుద్ధుడని చెప్పమంటే చెప్పట్లేదని అన్ని చెప్పి చివరికి ఈయన ఎంత చెడ్డవాడైనప్పటికీ కూడా వాళ్ళ సహోదరుడితో పోల్చుకుంటే ఈయన చాలా పరిశుద్ధుడని చెప్పాడంట. సో ఈరోజు మనం ఆలోచించుకునే వాక్యంలో మనం చూస్తే ఈ 9వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం చదివితే అసలు ఈ భాగం మీద మనం మీరు చూడండి, ఈ రోజుల్లో ఈ భాగం మీద వాక్యం చెప్పేవాళ్ళు కానీ, లేకపోతే ఈ భాగం తీసుకొని లేకపోతే సువార్త ప్రకటించడం కానీ ఇలాంటివి చేసేవి అసలు మనకు కనిపించవు. అసలు ఈ వాక్య భాగాన్ని అసలు ధ్యానం చేయడం, లేకపోతే ఒక సర్మన్ లాగా చెప్పడం, ధ్యానం చేయడం అన్నది చాలా అంటే జరగవచ్చేమో తెలియదు కానీ చాలా తక్కువ. అసలు మనం ఎక్కడికైనా గమనించి క్రైస్తవ్యంలో ఈ పాసేజ్ చాలా మిస్సింగ్ గా ఉంటది. మనకు అసలు ఎక్కడ కనిపించదు, ఎవరు దీని మీద మాట్లాడినట్లు కూడా మనకు తెలియదు. మామూలుగా ఎక్కడైనా ఒక మాట అందరూ ఆల్ హ్యావ్ సిన్డ్ అని ఎప్పుడైనా ఒక మాట్లాడతారు కానీ దీని మీద ధ్యానం చేసి దాని గురించి మాట్లాడేది చాలా తక్కువగా మనం గమనించుకోవచ్చు. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది చాలా ప్రాముఖ్యమైన భాగం అండి. ఒకసారి ఒక సువార్త చెప్పినప్పుడు సువార్త చెప్పిన తర్వాత ఒక ఆయన్ని దైవ సేవకుడు పిలిచి, మీరు మారుమనసు పొందారా సహోదరుడు అంటే, లేదండి పొందాలనుకుంటున్నాను కానీ పొందలేదండి అంటే, ఎందుకు మీరు ఇంకా అంటే మీరు చాలా భయంకరమైన పాపాన్ని గ్రహించలేదా అని అడిగితే, గ్రహించాను, కాకపోతే నేను మరీ అంత పాపాత్ముడిని కాదు, కొన్ని తప్పులు చేస్తాను కానీ మరీ అంత వేరే వాళ్ళలాగా నేను అంత భయంకరమైన పాపాత్ముడిని కాదు, కొన్ని వదులుకోవాల్సి ఉన్నాయి కానీ అన్నాడు. సో మన మీద మనకి చాలా సార్లు ఇప్పుడు మనం అటువంటి అభిప్రాయమే ఉంటది. అంటే మనం మంచోళ్ళం, మనం మరీ అంత పాపాత్ముని ఏమి కాదు, మరీ అంత పాపాత్మురాలని ఏం కాదు అన్న అభిప్రాయం ఉంటది. కానీ దీన్ని వాక్యం దాన్ని సపోర్ట్ చేయట్లేదు.
ఇది వాక్యానుసారమైనటువంటి ఆలోచన కానే కాదు. ఎందుకంటే మనందరికీ తెలుసు. చూడండి, బాగా 23వ వచనంలో ఏమనుందంటే, ఏ భేదములు లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతులు ఇక్కడ ఈ బాకి భాగంలో చూస్తే ఇంకా అవన్నీ మాటలన్నీ ఉన్నాయి. ఇవన్నీ సత్యాలు, నిజంగా మనం గ్రహించాల్సిన సత్యాలు. అందుకని పౌలు భక్తుడు చూస్తున్నప్పుడు నేను అందరికన్నా ప్రధానమైన పాపినని ఆయన ఒప్పుకున్నాడు. అంటే అదేమి అబద్ధం కాదు, లేకపోతే తను గొప్ప చేసుకోవడానికి ఏం చెప్పలేదు. తాను అర్థం చేసుకున్న విధానం, అంటే దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆ వెలుగు ఆయన మీద పడినప్పుడు ఆయన సరిగ్గా తాను అర్థం చేసుకున్నది ఏంటంటే, నేను ఘోరమైన పాపిని అన్న అర్థం చేసుకున్నాను. ఒకసారి మనం లూకాసు వార్త 7వ అధ్యాయం 47వ వచనం చదువుదాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 47వ వచనం. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడెనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనింది. చూడండి, ఆమె పాపాలు క్షమించబడ్డాయి. ఎక్కువగా అంటే నేను ఘోరమైన పాపిని, నన్ను దేవుడు క్షమించాడు అన్న దాన్ని బట్టి ఆమె ఎక్కువగా స్తుతించగలుగుతుంది దేవుణ్ణి అని అక్కడ అర్థం. ఆమె చాలా కాస్ట్లీ ఆ యొక్క అత్తర్ బాటిల్ని, ఆ యొక్క సెంట్ బాటిల్ని, చాలా ఖరీదు కలిగిన దాని విలువైన దాన్ని బద్దలు కొట్టేసి ఆయన పాదాలని కడిగింది. అంటే ఏంటి, నా పాపాలు నేను అంత ఘోర పాపిని, నన్ను క్షమించిన దేవుడికి ఎంతకన్నా ఇది నేను చేసుకున్న ఈ రుణం తీర్చుకోవడం అన్నది చాలా తక్కువ, లేకపోతే కృతజ్ఞత తెలియజేయడం అన్నది ఆయన చేసిన ఆ విలువైన రక్షణ దయచేసిన దానికన్నా నేను చేసింది ఏమి గొప్ప కాదని ఆమెకు అర్థం అవుతా ఉంది. సో మనం కూడా చూడండి, లాస్ట్ వీక్ కూడా మనం 5వ వచనంలో చూస్తే, మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగు చేసిన ఎడల ఏమందము, ఉగ్రతను చూపించి దేవుడు అన్యాయస్తుడగనా, నేను మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను అన్న మాట మనకి అంటే ఎగ్జాంపుల్ తో సహా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. అంటే ఏంటి, మనం ఎంత పాపాత్ములు అని మనకు అర్థం అవుతే మనం దేవుని యొక్క గొప్పతనం మనకు అంత ఎక్కువ అర్థం అవుతుంది. దాన్ని బట్టి అలాగని మన పాపాలను బట్టి దేవుని యొక్క గొప్పతనం పెరుగుతుందన్న అర్థం కాదని కూడా మనం అర్థం చేసుకున్నాం. నేను దాని గురించి ఇంకా ఆలోచిస్తున్నప్పుడు ఇంకా ఏమన్నా ఎగ్జాంపుల్ ఇంకా మంచిది చెప్పగలవా అన్న మామూలుగా ఆలోచిస్తా ఉంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఆ మధ్య ఒక వార్తా ఛానల్లో ఒక న్యూస్ చూపించే ఆ యొక్క ఛానల్ ఉంది ఒకటి, ఇంగ్లీష్ ఛానల్. అందులో ప్రపంచంలో అందరికన్నా పొడుగా ఒక ఆయన ఉన్నాడు. అతను అంటే ఆరోగ్య సమస్య వలన అతను చాలా పొడుగైపోయాడు. మరి అంటే అబ్నార్మల్ గా, అంటే అసాధారణంగా ఆయన పెరిగిపోయాడు. అంటే అంత ఆల్మోస్ట్ 9 అడుగులు ఎంతో పెరిగిపోయాడు. అయితే ఇంకొక ఆయన ఉన్నాడు, చాలా ఆ ప్రపంచంలోనే అందరికన్నా పొట్టివాడు. అయితే వాళ్ళిద్దరిని పక్క పక్కన నిల్చోబెట్టి నడిపించారనమాట. ముందు ఆయన్ని చూపించారు, పొడుగు ఆయన. ఆ తర్వాత పొట్టి ఆయన్ని చూపించారు. వాళ్ళిద్దరిని పక్క పక్కన నిల్చోబెట్టి నడిపించారు అనమాట. ఒక్కొక్కరిని చూస్తున్నప్పుడు, అంటే ఆ పొడుగ్గా ఉన్న ఆయన్ని చూసేటప్పుడు ఎంత పొడుగున్నాడో అనిపించింది. ఆ తర్వాత పొట్టిగా ఉన్న ఆయన్ని, బాబు చాలా పొట్టిగా ఉన్నాడు. ఇద్దరు పక్క పక్కన నిల్చుంటే అసలు ఈయనేంటి ఎంత హైట్ ఉన్నాడు అంటే, ఈయన పొడుగు ఇంకా పెరిగిపోయినట్లుగా అనిపిస్తుంది. మీరు చూస్తే ఈయన పొడుగు ఇంకా పొట్టిగా అయిపోయినట్లుగా అనిపిస్తుంది. సో ఈ రెండు, అంటే నిజానికి వాళ్ళు ఎవరు పుట్టయిపోలేదు, ఒకళ్ళు పొడుగైపోలేదు. వాళ్ళ పొడుగుల్లోనే వాళ్ళు ఉన్నారు. అలాగే దేవుని గొప్పతనం మన పాపం వల్ల ఏం పెరిగిపోదు. అలాగే మన పాపం ఇంకా ఏమి అంటే ఇంకా ఇదైపోదు దేవుని వల్ల. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం నిజానికి మన యొక్క పాపపు నైజం, పాపపు విధానం, పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు అన్ని మనలో ఉన్నాయి. అది మనం ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటే దేవుణ్ణి అంత ఎక్కువగా ప్రేమించగలం అని.
ఆమె విస్తారమైన పాపములు అంటే ఏంటి? మిగతా వాళ్ళ పాపాలు అంత పాపాలు లేవనా? అవన్నీ అర్థం కాదు. నిజంగా అంత గ్రహింపు ఉంది. ఆమెకు అంత గ్రహింపు వలన ఆమె తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఆ యొక్క గ్రహింపు అంత గొప్పగా ఉండడం వల్ల అలాగైంది. సో మనం కూడా మనం నిజమైన మన నేచర్‌ని, అంటే మన స్వభావాన్ని నిజంగా నాలో ఏ మంచితనం లేదని అర్థం చేసుకోగలిగితే, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు గాని, దేవుడు మనకు తెలియజేసినప్పుడు గాని, ఇలాగ మనం వాక్యాలు ధ్యానం చేసినప్పుడు గాని, మన భయంకరమైన పరిస్థితి గాని నిజంగా అర్థం చేసుకుంటే, ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించగలిగే అవకాశం మనకుంటది. సో ఈ యొక్క సాయంత్రం సమయంలో మనం అటువంటి అవగాహన మనకు కావాలని. అంటే యాక్చువల్‌గా మనకి ఎందుకు అర్థం కాదంటే, మనం చూడండి చాలా మంది మనం ఇప్పుడు అనుకున్నాం. మీరు ఎందుకు అంటే మీ యొక్క భయంకరమైన మీ పాప స్థితి మీకు ఇంకా తెలియలేదా అంటే, నేను మరీ అంత భయంకరమైన పాపాత్ముడినేం కాదండి. చిన్న చిన్న ఏవో తప్పులు చేస్తాను. అప్పుడప్పుడు అబద్ధాలు ఆడతాను. ఎప్పుడేమైనా సినిమాలు చూస్తాను, లేకపోతే ఏదైనా చేస్తాను. అంతేగాని నేను మరీ అంత పాపాత్ముడినేం కాదండి అన్న అటువంటి భావం మన మీద మనకి ఎందుకు ఉంటదంటే, చూడండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. దేవుని స్వరూపియయున్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలుగజేసెను. అంటే మన అవిశ్వాసం వల్ల, లేకపోతే మన పాపపు దీని వలన మన పాపాలకి ఎక్కువ లొంగిపోయి, పాపానికి లోబడిపోయి, పాపానికి బానిసల్లాగా అయిపోయిన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు ఏమవుతుందంటే, మనకి ఆత్మీయమైన పరిస్థితులు అర్థమయ్యే అసలు అవకాశం ఉండదు. అసలు తెలియదండి. అంటే అందుకనే పౌలు భక్తుడు ఏమన్నాడంటే, ఈ యుగ సంబంధమైన దేవత అంధకారం కలుగజేస్తుంది. అందుకే సువార్త కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో మనం మన పాపాలని అంతగా గుర్తించలేకపోవడానికి కారణం ఏంటంటే, మనలో అంత వెలుగు మనం ఎలవ చేయట్లేదు. మనం లోపలికి అంగీకరించట్లేదు. ఆ వాక్యాన్ని కానీ, దేవుని యొక్క విధానాలని కానీ లోపలికి ఇంకా ఎలవ చేయట్లేదు. అది మనం తెలుసుకోవాలండి. ఒకసారి చూడండి, 1 కొరింథీయులు 2వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. చూడండి, శరీరానుసారంగా ఆలోచించినంత కాలం, శరీర ఆశలకి, ఈ లోకానికి మనం లొంగిపోయినంత కాలం, మన శరీరానికి మనం దాసోహం అయిపోయినంత కాలం కూడా మనకు ఆత్మీయమైన సంగతులు అర్థమయ్యే అవకాశం ఉండదు. ఆత్మీయమైన సంగతులు అసలు ఆత్మీయంగా మనం ఎదిగే అవకాశం ఉండదు. మనం చూడండి, ఎందుకంటే చాలా మంది, కొంతమంది చూడండి, అంటే తప్పకుండా ప్రతి ఆదివారం కూడా సంఘానికి, చర్చికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ప్రార్థన మీటింగులకి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఒకవేళ క్రైస్తవ కుటుంబంలోనే పుట్టి ఉండొచ్చు, ఆ బైబిల్ చదువుతూ ఉండొచ్చు, పాటలు పాడుతూ ఉండొచ్చు, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయొచ్చు, లేకపోతే రకరకాల యాక్టివ్ గా ఉండొచ్చు మనం సంఘంలో. అటువంటి వాళ్ళు నిజంగా మారు మనసు పొందడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే పాపం గ్రహించే అవకాశం ఉండదు. నేనేం తప్పులు చేయనండి, మేము అసలు సినిమాలకు కూడా వెళ్ళము, లేకపోతే మేము అలాగ చర్చిలోనే ఉంటాం, వాక్యమే చదువుతూ ఉంటాం, లేకపోతే పాటలు పాడుతూ ఉంటాం అన్నట్టు. కానీ నిజమైన పాపపు స్వభావం చనిపోవాలన్నది ఇవన్నీ అర్థం కావు. నేను ఇంకా వేరే మారు మనసు పొందాల్సింది ఏమి లేదండి, ఆల్రెడీ నేను క్రిస్టియన్ని అన్న స్వభావం వచ్చేస్తుంది. అది మన పాపపు స్వభావం మీద సరైన అవగాహన కలగపోయే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఇది చాలా డేంజరస్ కండిషన్. మీరు అనొచ్చు, అదేంటండి చర్చిలోనే ఉంటున్నారు, వాళ్ళ పరిస్థితి భయంకరం అంటున్నారు ఏంటి అని మీరు అనుకోవచ్చు. చూడండి, ఒకసారి మత్తయి సువార్త 13వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 14వ వచనం. ఇందు నిమిత్తము
నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని, నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది. వారి చెవులు వినుటకు మందములైనవి. వారు తమ కన్నులు మూసికొని ఉన్నారు. గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు. 19 చదువుతారా? ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కను విత్తబడిన వాడు వీడే. 23వ వచనం. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించునన్నెను. 51వ వచనం కూడా. వీటినన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితిమనిరి. చూడండి, అవగాహన అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైనది. మనం చర్చికి వెళ్ళొచ్చు, వాక్యం వినొచ్చు, లేకపోతే ఆ గ్రహింపు రావడం అన్నది అది రావాలండి. అది వస్తేనే మనం నిజంగా క్రైస్తవ జీవితం వైపు, నిజమైన క్రైస్తవ జీవితం వైపు ఆకర్షింపబడే అవకాశం ఉంటుంది. ఈ అండర్స్టాండింగ్ అన్నది చాలా చాలా ప్రాముఖ్యం. ఇది లేకపోవడం వల్లనే ఆ యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఈ యొక్క పరిసయ్యులు, శాస్త్రులు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు రెగ్యులర్ గా చర్చికి వెళ్తారు, 10వ వంతు ఇస్తారు, డబ్బులు ఇస్తారు. వాళ్ళు అన్ని చర్చిలోనే ఉంటారు. వాళ్ళు ఏమి అంటే వేరే అన్యుల్లాగా వాళ్ళ జీవితం ఉండదు. కాబట్టి వాళ్ళు అనుకునే వాళ్ళు చాలా అంధకారంలో, అంటే ఆ ముసుగులో వాళ్ళకి ఏం తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు, ఆల్రెడీ వేషధారణ జీవితం వైపు వెళ్ళిపోయారు. అసలు బయట ఒక లోపలంతా జీవం లేని ఒక జీవితం వైపు వెళ్ళిపోయారు. అందుకనే యేసు ప్రభు వారు వచ్చినప్పుడు వాళ్ళు గ్రహింపు లేకుండా అయిపోయారు. ఒకసారి చదువుదాం, మత్తయి సువార్త 23వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు, ఒక 15 వచనాలు. అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను. శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటిని అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే గాని చేయరు. మోయశక్యము గాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైనా వాటిని కదిలింపనొల్లరు. మనుష్యులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీయూ చేయుదురు. తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను మనుష్యుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. మీరైతే బోధకులని పిలువబడవద్దు. ఒక్కడే మీ బోధకుడు. మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు. ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. సో ఇవన్నీ చూస్తుంటే మనకి చూడండి, వాళ్ళు దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం ఆ యొక్క సమాజ మందిరాల్లో ఉంటూ జీవిస్తా ఉన్నారు. సో ఇతరుల మెప్పు కోరుకోవడం, వాళ్ళ కోసం వేషధారణ జీవితం జీవించడం, వాళ్ళని కఠినంగా డిసిప్లిన్ చేయడానికి ప్రయత్నించడం, వీళ్ళు మటుకు ఇష్టానుసారంగా ఉండడం. మనం చూస్తే ఆ యొక్క సమాజ మందిరాల్లోనే వ్యాపారాలు చేస్తా ఉన్నారు దేవునికి వ్యతిరేకంగా. యేసు ప్రభు వారు అన్నారు, దొంగల గుహగా చేసేసారు, లేకపోతే ఆ యొక్క వ్యాపారపు టిల్లుగా చేసేసారు అని. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. కానీ యేసు ప్రభు వారు రాకముందు వాళ్ళ పరిస్థితి చాలా మందికి తెలియదు. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, అయినా సరే వాళ్ళు నీతిమంతులనే సమాజంలో వాళ్ళకి పేరు ఉంది. కానీ ఈ సమయంలో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, మనలో ఏ మనిషిలో కూడా అండి, అన్యుడు అవనివ్వండి, హెబ్రీల అవనివ్వండి, అంటే యూదులు అవనివ్వండి, ఎవరైనా క్రైస్తవులంగా మనమైనా సరే, మనలో స్వతహాగా ఏ మంచితనం ఉండే అవకాశం లేదు.
ఏ మంచితనం ఉండే అవకాశమే లేదు. చూడండి, మనం చాలాసార్లు చూసాం, మన నీతి దేవుని సన్నిధిలో మురికి గుడ్డల్లాగా ఉంది. చదువుదాం ఒకసారి యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీయు మురికి గుడ్డ వలె నాయెను. మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొని పోయెను. చూడు, ఇదండి ఇశ్రాయేలీయుల పరిస్థితి అప్పుడు ఉన్నది. అంటే సమస్తం, అంటే పౌలు భక్తుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి, మొదటి అధ్యాయం 18వ వచనం నుంచి మొదలెడితే ఈ 3వ అధ్యాయం చివరి వరకు మనం గమనిస్తే, ఏ మనిషిలో కూడా మంచితనం లేదని చెప్పడానికి అందరిని, ప్రతి ఒక్కరిని, అన్యుల్ని తీసుకొని, యూదుల్ని తీసుకొని, అందరిని తీసుకొని ప్రూవ్ చేస్తా, అంటే నిరూపిస్తా ఉన్నాడు ఎవరిలో మంచితనం లేదు. చూడండి, ధర్మశాస్త్రం ఉన్నోళ్ళ పరిస్థితి బాగలేదు, ధర్మశాస్త్రం లేని వాళ్ళ పరిస్థితి బాగలేదు, ఎవరి పరిస్థితి బాగలేదని చెప్తా ఉన్నాడు. అయితే దీనికన్నా ముందు మనం చదివాం ఏంటి, రోమిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 9వ వచనం కన్నా ముందు చదివాం ఏంటంటే, యూదులకి ఒక ఆధిక్యత ఉంది. ఏంటి ఆధిక్యత అంటే, దేవోక్తులు వాళ్ళ వశం చేయబడ్డాయి. అంటే ఏంటి, ధర్మశాస్త్రం, దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు, ప్రవక్తలు వాళ్ళకి చెప్పినటువంటి మాటలు, ఇవన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. సో ఇది దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆధిక్యత. అంటే ఏంటి, వాళ్ళు నీతిని లోకానికి ప్రకటించే వాళ్ళుగా ఉండాల్సిన పరిస్థితి దేవుడు వాళ్ళ నుంచి కోరుకుంటుంది. మీరు చూడండి, యోహాను సువార్తలో నికోదేముతో యేసు ప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు, నికోదేము మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, మళ్ళీ తిరిగి జన్మించాలని నికోదేముతో యేసు ప్రభు వారు చెప్తున్నప్పుడు, అంటే ఏంటి, ముసలోళ్ళు మళ్ళీ చనిపోయి మళ్ళీ పుట్టి ఎలాగ పుడతారు గర్భంలో, పెద్దోళ్ళు అయిపోయిన వాళ్ళు అలాగా ఈ లోకపరంగా శరీరపరంగా ఆలోచిస్తూ ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు యేసుప్రభు వారిని. అయితే యేసుప్రభు వారు అన్నారు, నువ్వు బోధకుడివి, నువ్వే ధర్మశాస్త్రం చెప్తున్నావు ఆ యొక్క సమాజ మందిరాల్లో అక్కడ, అయినా నీకు అర్థం కావట్లేదా అని అంటే ఏంటి, దేవుడు మన నుంచి చాలా, అంటే మనం అర్థం చేసుకోవాలని దేవుని విధానాన్ని ధర్మశాస్త్రం వాళ్ళకి ఇచ్చాడు. కానీ వాళ్ళు అసలు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు. అందుకని వాళ్ళు పాపంలో పడిపోయి దేవుని దూరం అయిపోయి వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళుగా వేషధారణ జీవితం జీవిస్తూ అట్లా అయిపోయారు, దేవునికి దూరం అయిపోయారు. ఇప్పుడు అది అంటున్నాడు. అయితే అలాగైనా ఏమందుము అంటున్నాడు ఇప్పుడు. అయితే వాళ్ళకి ఆధిక్యత ఉంది, అలాగైతే ఏమంటాము, మనం వారికంటే శ్రేష్ఠులమా, మేము వారికంటే శ్రేష్ఠులమా అంటున్నాడు. తక్కువ వారమా? ఎంత మాత్రం కాదు. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. అలాగైనా ఏమందం అని అంటే ఏంటి, వాళ్ళకి మేలుంది, అయితే ఏమందం, వాళ్ళకన్నా అంటే అన్యుల కన్నా యూదులు శ్రేష్ఠుల అని చెప్తా ఉన్నాడు. ధర్మశాస్త్రం వీళ్ళ దగ్గర ఉందని, దేవుని వాక్యం వీళ్ళ దగ్గర ఉందని, దేవోక్తులు వీళ్ళ వశం చేయబడ్డాయని, అన్యుల కన్నా ఏమన్నా శ్రేష్టంగా ఉన్నారా, శ్రేష్ఠుల అంటే తక్కువవారా లేకపోతే ఎక్కువవారా అంటే ఎంత మాత్రం కాదు. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని మనం ఆల్రెడీ ఆలోచించామని చెప్తా ఉన్నాడు. సో ఇప్పుడు కొంచెం మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటంటే, అందరూ ఎలాగ పాపాత్ములు అయిపోయారండి? ప్రశ్న ఏంటంటే, అందరూ ఎలాగ పాపాత్ములు అవుతారు? కొంతమంది మంచిగా ఉంటారు, కొంతమంది తప్పులు ఎక్కువ చేస్తారు, కొంతమంది తక్కువ చేస్తారు. మీకేమనిపిస్తుంది చెప్పండి? గ్రీస్ దేశస్తులు అంతా ఎలా సమానం అయిపోతారు? తల్లి గర్భంలో ఉండగానే మనం పాపంలో పుట్టాము. కానీ అంటే నేను అడిగే ప్రశ్న ఏంటంటే, కొంతమంది మంచోళ్ళు ఉండొచ్చు, లేకపోతే కొంతమంది దేవునికి భయపడి భయం కలిగిన వాళ్ళు, కొంచెం దేవునికి లోబడిన వాళ్ళు ఉండొచ్చు కదా. మరి ఇక్కడ ఏంటి, అందరూ పాపానికి లోనైపోయారని ఉంది. అని ఎవరైనా మరి నేను అంటే
మరి నేను అంత పాపాత్ముని కాదండి, నేను మరీ అంత తప్పులు చేయట్లేదని ఆయన ఏం అబద్ధం అన్నట్టు కనిపించదు. అంటే కొంతమంది ఎక్కువ తప్పులు ఏం చేయరు, కొన్ని తప్పులే చేస్తారు అనుకోండి. అప్పుడు ఎలాగ చెప్తాం? అందరూ ఆదాం నుంచి వచ్చిన వాళ్ళు, పాప స్వభావం అందరిలో పాప స్వభావం. అందుకనే ఇక్కడ ఏమన్నాడంటే మనం అర్థం చేసుకోవాలి. మనిషి ఎప్పుడైనా సరే మనం పాపాలు చేసిన దాన్ని బట్టి మనం పాపాత్మలం అవ్వలేదండి. మనం పాపాలు చేసిన దాన్ని బట్టి మనం పాపాత్మలం అవ్వలేదు. మనం ఆల్రెడీ పాపాత్ములం కాబట్టే పాపం చేస్తాం. చూడండి, ఒక ఎగ్జాంపుల్, ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, దొంగతనం చేశాడని పట్టుకుంటాడు. అయితే ఆ దొంగ యాక్చువల్గా దొంగతనం చేసిన దాన్ని బట్టి ఆయన దొంగ కాదు, కానీ నిజం ఏంటంటే దొంగ బుద్ధి ఉంది కాబట్టి దొంగతనం చేశాడు. అందుకే చూడండి, ఒకవేళ జైల్లో పెట్టారు అనుకోండి, కొంతకాలం తర్వాత ఎవరో వచ్చి విడిపించి తీసుకెళ్ళిపోయారు అనుకోండి, తక్కువ సమయంలోనో ఎక్కువ సమయంలో అలాగో తీసుకెళ్ళిపోయారు అనుకోండి, విడుదలైపోయాడు అనుకోండి, మళ్ళీ ముందు జైలుకి వెళ్ళినప్పుడు అనుకుంటాడు తప్పు చేయకూడదు అనుకుంటాడు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అదే తప్పు చేయడానికి ప్రయత్నం చేస్తాడు, అవకాశం వచ్చిందంటే. సో మన అందుకని ఇక్కడ పాపాలు అనలేదు, కానీ అందరూ పాపమునకు లోనై ఉన్నారు. సిన్ అన్నది, సిన్స్ ఉన్నాయి, అలాగే సిన్ ఉంది. ఈ రెండు కూడా యొక్క రోమిలకు రాసిన పత్రికలో మనం గమనించాలి. ఎలా అంటే మన పాపపు స్వభావాన్ని బట్టి మనం పాపాలు చేస్తాం. మనకు అవకాశం లేదు కాబట్టి మనం కొన్ని పాపాలు చేసి ఉన్నాం. లేకపోతే రక్షణ పొందిన తర్వాత దేవుని యొక్క కృపను బట్టి మనల్ని మనం చంపుకున్న విధానాన్ని బట్టి చేయకుండా ఉండొచ్చు. కానీ ఒకవేళ మనం ఎక్కడ మనం పాపానికి చనిపోకుండా ఉన్నా సరే మళ్ళా పాప స్వభావం బయటకు వచ్చి పాపం చేసే అవకాశం ఉంటది. ఎందుకంటే చనిపోయే వరకు ఆ స్వభావం లోపలే ఉంటది. కాబట్టి మనం ఆల్రెడీ చనిపోయామని నమ్మి మనం పాపపు క్రియలకు లోబడకూడదని పౌలు భక్తుడి యొక్క రోమేలకు రాసిన పత్రికలో మనకు చెప్తా ఉన్నాడు. అది ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఏం తేడా లేదు, గ్రీస్ దేశస్తులా ఉన్నామండి, ధర్మశాస్త్రం ఉన్నోళ్ళ ఉండి, ధర్మశాస్త్రం లేని వాళ్ళ ఉండి, ఎవరైనా సరే పాపపు స్వభావం లోపల ఉంది. ఆ యొక్క పాపపు సీడ్, ఆ యొక్క విత్తనం లోపల ఉంది. పాప నియమం అంటారు, అది లోపల ఉంది. అందుకనే చూడండి 10వ వచనం నుంచి 10-11 చదువుతున్నాను. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెదకువాడు ఎవడునూ లేడు. చూడండి, ఇప్పుడు అంటే కొంతమంది ఉంటారు కదండి దేవుని వెతికే వాళ్ళు, కొంతమంది ఉంటారు కానీ గ్రహించే వాళ్ళు. ఏమంటారండి? దేవుణ్ణి వెతికే వాళ్ళు అసలు ఒక్కడు లేడని, అలాగా కరెక్టేనా? అంటే ఇక్కడ నీతిమంతులు, గ్రహించే వాళ్ళు, దేవుని వెతికే వాళ్ళు అసలు ఎవరు అసలు ఒక్కళ్ళు కూడా లేరు అన్నట్లు మనకు కనిపిస్తుంది. కొంతమంది ఉండొచ్చు కదా దేవుని వెతికే వాళ్ళు, నిజమైన దేవుని కూడా వెతికే వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే గ్రహించే వాళ్ళు ఉండొచ్చు, నీతిమంతులు ఉండొచ్చు. అంటే అనిపించవచ్చు కదా, కొంతమంది ఉంటారు కదండి దేవుని వెతికే వాళ్ళు, గ్రహించే వాళ్ళు, కొంచెం నీతి క్రియలు చేసే వాళ్ళు ఉంటారు కదా అనిపిస్తే మీరేమంటారు? యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం చదువుతారా? నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. 65వ వచనం చదవండి. మరియు ఆయన, తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితినెను. చూడండి, ఈ 2 వచనాలు మనం చూస్తున్నప్పుడు మనలో నీతి వైపు వెళ్ళేది, దేవుణ్ణి వెతకాలన్నది, లేకపోతే ఒక ఆత్మీయమైన గ్రహింపు, ఇవేమి ఉండవు అసలు. అందుకని చెప్తా ఉన్నారు, ఈ వాక్యాలన్నీ సత్యాలండి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు లేడు, వెతకవాడు లేడంటే ఇదేదో జనరల్ గా అలాగ ఊరినే అనేసిన మాటలేం కావు. ఇవన్నీ ఏంటంటే నిజంగా సత్యాలు. మనం ఎవరిని కూడా మనకు చూడండి,
కొన్ని కొన్ని మన బలహీనతలు ఉంటాయి. అవి చేసేటప్పుడు మనకి ఏదో ఆనందం కలుగుతూ ఉంటది. చూడండి, అంటే రకరకాల బలహీనతలు ఉండొచ్చు. ఆ బలహీనతల్లో మనం ఆనందం పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అదంతా మన భయంకరమైనటువంటి పాప స్వభావం అది. సో ఇది చిన్న పిల్లలప్పటి నుంచి ఇది బయటపడతానే ఉంటది. మనం గ్రహించుకోలేకపోయినా సరే పాపపు స్వభావం అన్నది మనలో నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉంటది. అందుకనే పౌలు భక్తుడు ఏమంటాడంటే ఈ యొక్క రోమీయులకు రాసిన పత్రికలో, రెకాన్ యువర్ సెల్ఫ్ యాజ్ డెడ్ అంటే నువ్వు చనిపోయిన వాడిగా, పాపానికి కంప్లీట్ గా చనిపోయిన వాడిగా ఉంటేనే మనం యొక్క నిజమైన క్రైస్తవ జీవితం, యేసు ప్రభు వారి జీవితం మనలో నిజమైన జీవం ఉండే అవకాశం ఉంటది. ఇక్కడ చూడండి, దేవుడు ఆకర్షించితేనే తప్ప, లేకపోతే దేవుని కృప వాళ్ళ మీద ఉంటేనే తప్ప దేవుని వైపు ఆకర్షింపబడే అవకాశం లేదన్న. అంటే ఏంటి? మనం పాపాలు ఒప్పుకున్నామన్నా, బాప్తిస్మం తీసుకున్నామన్నా, మన పాపపు నైజం గ్రహించామన్నా, వీటన్నిటికీ కారణం ఏంటంటే దేవుడు ఆయన చూపించిన కృప, ఆయన వెలుగు మన మీద పడడం వల్ల మనం చేసింది కేవలం ఒక విశ్వాసం అయి ఉండొచ్చు, కానీ ఆయన చేసిందే, ఆయన ప్రేమ వల్లనే దేవుని వైపు కొంచెం ఆకర్షింపబడుతుంది. నిజం ఏంటంటే మనం ఎవరమన్నామండి, వాక్యం చెప్పేవాళ్ళు అవనివ్వండి, పాటలు పాడేవాళ్ళు అవనివ్వండి, బెంచ్లు తుడిచేవాళ్ళు అవనివ్వండి, లేకపోతే చర్చ్ క్లీన్ చేసేవాళ్ళు అవనివ్వండి, అందరి పరిస్థితి నిజమైన స్వభావం భయంకరమైన స్వభావమే ఉంది. అందరూ కూడా చనిపోవాల్సిన అవసరం, పాపం విషయమై ప్రతి ఒక్కరు, అంటే సువార్త అన్నది ప్రతి ఒక్కరికి అవసరం. క్రైస్తవ జీవితంలో పుట్టావా, యూదుల్లాగా పుట్టావా, చిన్నప్పుడు ఆ యొక్క ఏంటంటే సున్నతి చేసుకున్నావా, లేకపోతే ఇంకోటి చేసుకున్నావా, ఇవన్నీ ఏమీ పనికిరావు. కేవలం మనం మారుమని పశ్చాత్తాప పొంది మన పాపపు స్వభావాన్ని గ్రహించుకొని దేవుని సన్నిధిలో నేను భయంకరమైన పాపాత్మురాలని గ్రహించుకొని అన్ని వదులుకోవడానికి ఇష్టపడి ఈ యొక్క భయంకరమైన పరిస్థితి నుంచి నా యొక్క రక్షకుడు అవసరం, నాకు యేసు ప్రభు వారు అవసరం, నాకు ప్రతి సెకండ్ కూడా దేవుని జీవితం అవసరం, యేసు ప్రభు వారు నాకు అవసరం అని నాకు గ్రహింపు రావాలండి. అందుకని చూడండి, ఆ లోకాసు వార్తలో మనం చదివాం ఆల్రెడీ. ఆమె అంత విలువైన బుడ్డిని పగలగొట్టి కాళ్ళు కడిగిందంటే అర్థం ఏంటి? ఆమెకి డబ్బులు ఎక్కువైపోయాయి, లేకపోతే ఇంకోటే కాదు. తను అనుభవించినటువంటి, అంటే ఆ రక్షణ, దేవుని ఇచ్చినటువంటి ఆ రక్షణ, ఆ పాప క్షమాపణ, ఆ నూతన జీవం అన్నది, దాని ముందు ఈ అత్తరు బుడ్డ అసలు ఈ విలువ ఏమీ కాదు దేవుని యొక్క మహిమ ముందు కదండి. సో అది మనం దేవుని కోసం ప్రతిదీ వదులుకోవడానికి ఇష్టపడాలి. మనకి చాలా విలువైనవి ఉంటాయి. మన ఇల్లు, మన కార్లు, మన చదువులు, మన అందాలు, లేకపోతే మన బట్టలు, రకరకాలైన మనం అతిశయించేవి చాలా చాలా ఉంటాయి. వాటన్నిటిని వదులుకోవడానికి, పాపం విషయమై కంప్లీట్ గా చనిపోవడానికి ఇష్టపడాలి. ఇవన్నీ సత్యాలండి. నీతిమంతుడు లేడు అన్నది, గ్రహించేవాడు లేడు, దేవుణ్ణి వెతికేవారు లేరు, ఉండరు. మనం కూడా ఈ లిస్ట్ లో ఉన్నాం. ఎవరి గురించో చెప్పట్లేదు, వీరి గురించే చెప్తా ఉన్నాను, మన గురించే చెప్తా ఉన్నాం. 12వ వచనం, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారేది, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. అదండి మనిషి పరిస్థితి ఏంటంటే, మనం మేలు చేసే బుద్ధి ఉండదు. అందరు పనికి మాలిన, అంటే దేనికి ఉపయోగపడని పనులు చేస్తూ ఉంటాం. త్రోవ తప్పి ఏకంగా తిరుగుతూ ఉంటాం. దేవుని దృష్టిలో మన పరిస్థితి అట్లుంది. మనకి ఇవన్నీ కనిపించకపోవచ్చు, మనకి ఈ విషయాలన్నీ అంధకారమయం అయిపోయి ఉండొచ్చు మన జీవితాలు. అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు గ్రహింపు లేకుండా అయిపోయి ఉండొచ్చు. కానీ ఈ సాయంత్రం సమయంలో మనందరి మీద ఈ వెలుగు పడుతున్నప్పుడు మనం గ్రహించుకోవాలి, మనలో ఏ గొప్పతనం లేదని తెలుసుకోవాలి. అందుకనే చూడండి, మన ఈ యొక్క ఈగోలని హర్ట్ అయిపోయి, ఫీల్ అయిపోయి, ఎవరో ఏదన్నారని బాధపడిపోయి, కుమిలిపోయి, అట్లాంటివన్నీ చేయడానికి కారణం ఏంటంటే, మనల్ని మనం అధికంగా అనుకోవడం వల్లనే ఇటువంటివి వస్తాయండి. నన్ను అంటాడా,
నేనేంటి, నా స్టేటస్ ఏంటి, ఎట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం మనం. లేకపోతే ఆయన అంటారో వీళ్ళు అంటారు, రకరకాలైన మనస్పర్ధలు, లేకపోతే ఇంట్లో మన కుటుంబంలోనే నేను హస్బెండ్ని, లేకపోతే నేను వైఫ్ని, లేకపోతే నేను ఇది నేనేం తక్కువ కాదు, నేనేం తక్కువ కాదు, ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మన పాపపు స్వభావం మీద సరైన అవగాహన లేకపోవడమే కారణం అండి. దేవుని అవసరత ఉంది మనకందరికని. ఈ పాపం ఎలా అంటేనండి, దేవుని వైపు ఎఫెక్ట్ అయిపోతాం, దేవుని వైపు నుంచి కూడా మనకి రిలేషన్షిప్ కట్ అయిపోద్ది పాపం వలన. అలాగే మన సహోదరులతోని సహోదరులతోని కూడా సంబంధం కట్ అయిపోతుంది. చూడండి, ఆది కాండంలో మనం చూస్తే అక్కడ మనకు తెలుసు. 2వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. ఆది కాండం 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. చూడండి, దేవుడు చెప్పింది, అది తిన్న దినం నువ్వు నిశ్చయంగా చనిపోతావు. దట్ ఈస్ అదే జరిగిందండి, అదే జరిగింది. శారీరకమైన మరణం వచ్చింది మన జీవితాల్లోకి, అలాగే ఆత్మీయంగా మరణం సంభవించింది. ఆత్మీయంగా దేవునితో కంప్లీట్ గా సంబంధం కట్ అయిపోయింది. దాని వలన ఇటువంటి భయంకరమైన స్వభావం మన జీవితాల్లోకి, మన దీంట్లోకి వచ్చేసింది. అందుకే మీరు చూడండి, ఆ యొక్క ఆది కాండంలోని 6వ అధ్యాయం 5వ వచనం చూడండి, మనిషి ఎంత భయంకరంగా అయిపోయాడో. దేవుని ఆజ్ఞకి లోబడకపోవడం వలన, దేవుని మాటను నమ్మకపోవడం వలన ఇంత భయంకరమైన పరిస్థితి వచ్చిందంటే 6వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. చూడండి, ఎల్లప్పుడూ, అసలు మొత్తం కంప్లీట్ గా ఎల్లప్పుడూ చెడ్డ. ఊహ కంప్లీట్ గా చెడ్డది, సంపూర్ణ. ఎప్పుడు ఒక్కొక్క సెకండ్ కూడా మంచి ఆలోచనలు వచ్చే అవకాశం లేదు. అటువంటి భయంకరమైన పరిస్థితిని దేవుడు చూసి ఆ యొక్క జల ప్రళయాన్ని ఆ సమయంలో వచ్చింది. సో మనం చాలా జాగ్రత్తగా మన జీవితాలను పరిశీలించుకొని, మనంలో ఇంత భయంకరమైన పాపపు స్వభావం ఉందని గ్రహించుకొని, ఎప్పుడు ఒక్క సెకండ్ కూడా సొంత తలంపుని, సొంత ఆలోచనల్ని మనం ఇది చేయకూడదండి, లోబడకూడదండి. శరీరానికి, శరీరాశలకి, లోకాశలకి, వీటన్నిటికీ లోబడిపోతాం. చాలాసార్లు బానిసలం అయిపోతాం. మనందరికీ బలహీనతలు ఉంటాయి, అవి ఎన్నో ఉంటాయి. తెలిసినవి ఉంటాయి, తెలియనివి ఉంటాయి. దేవునిలో ఎదుగుతున్న కొలది ఇంకా ఇంకా తెలుస్తూ ఉంటాయి. వాటన్నిటిని చంపేసి సిలువ చెంతకు తీసుకెళ్ళి వాటిని సిలువ రక్తం కింద వాటిని కడుక్కోవాల్సిన, అంటే దేవుణ్ణి ఎలవ చేయాల్సిన అవసరం ఉంది. దేవుడు కడిగేటప్పుడు మనం వాటన్నిటిని వదులుకోవడానికి ఇష్టపడాలి. చూడండి, ఇంకా ఘోరంగా పరిస్థితి ఎట్లా ఉందంటే, మన మాటలు అన్ని మారిపోయినాయి అని మనం గ్రహించాలి. 13వ వచనం చదువుతున్నాను చూడండి. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషయం. ఇది ఎవరి గురించో చెప్పట్లేదు, మన గురించే. మనం ఇతరులని బాధ పెడతాం, వాళ్ళని ఇది చేస్తాం, వాళ్ళు చాలా ఘోరంగా మాటలతో మనం చేస్తాం. అంటే ఏంటంటే భయంకరమైన విష సర్పాల కన్నా ఘోరమైన మాటలు మనం మాట్లాడే అవకాశం ఉంది. మనం మాట్లాడి ఉంటాం అనేక సార్లు. సందర్భం వచ్చినప్పుడల్లా మనం బయటకు పడిపోయినప్పుడు ఉంటుంది పాప స్వభావం. మనకే తెలుస్తుంది, పరిశీలించుకుంటే ఎన్నోసార్లు బయటపడి ఉంటుంది ఈ యొక్క విష స్వభావం, విషమైనటువంటి మాటలు. సో మనం ఇది ఎవరి గురించో చెప్పట్లేదు ఈ మాటలు, మన గురించి, అంటే నా గురించి అని నేను అనుకోవాలి, మీ గురించి అని మీరు అనుకోవాలి. అంతేగాని వేరే వాళ్ళ గురించి ఆలోచించడానికి ఈ సమయంలో ఈ వాక్యం దేవుడు మనతో మాట్లాడట్లేదండి. ఈ వాక్యం ద్వారా మన గురించి మనం ఆలోచించుకోవడానికి, మన స్వభావం భయంకరమైనదని తెలుసుకోవడానికి మాటలు దేవుడు మనతో చెప్తా ఉన్నాడు ఈ సాయంత్రం సమయంలో. మనకి పాపపు స్వభావం ఎంత భయంకరమైందంటే మన గురించి మనకు తెలుసుకొనేవద్దు. అది ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళు గుర్తొస్తుంటారు మనకి. అది కూడా మన బలహీనతే, మన స్వభావంలో నేచర్. అది మనల్ని మనం పరిశీలించుకోవాలంటే, నా పరిస్థితి బాగాలేదు, నేను భయంకరంగా ఆలోచిస్తున్నాను. ఒక ఆయన ఏమన్నాడంటే, నాకు వచ్చిన ప్రతి ఆలోచన
నాకు వచ్చిన ప్రతి తలంపు కానీ ఒక పుస్తకంలో నేను రాస్తే నేను ఎంత భ్రష్టుడినో, నేను ఎంత భయంకరమైన భ్రష్టుడినో నాకు అర్థం అయిపోతుంది. ఇది సత్యం అండి, ఇది సత్యం. సో ఈ గ్రహింపు వస్తే మనం ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి ఆరాధించే అవకాశం ఇంకా ఎక్కువ అవుతుంది. దేవుడు ఎంత గొప్పవాడు నిజంగా అన్నది మనకు అర్థం అవుతుందండి. మనం ఎంత భయంకరమైన పాపాత్ముని, ఎంత ఘోరమైన వాడిని, అసలు క్షమించడానికి అర్హత లేని వాడిని నన్ను ఎట్లా దేవుడు క్షమించాడు అన్నది కానీ ఆ అవగాహనకు కానీ వస్తే అది నిజమైన క్రైస్తవ జీవితం వైపు మనం అడుగులు వేస్తున్నట్లు మనం అర్థం చేసుకోవాలి. ఆ రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి. చూడండి ఎంత భయంకరమనంటే, మనం వేరే వాళ్ళని ఫిజికల్ గా హర్ట్ చేయడానికి, చంపేయడానికి కూడా మనం వెనుకాడన భయంకరమైన పాప స్వభావం మనలో ఉంది. మనం చూస్తాం, తెల్లవారు లెగిస్తే న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే కొడుకు తల్లిని లేకపోతే తండ్రిని చంపేశారని, ఆస్తి కోసం ఒకరినొకరు చంపేసుకున్నారని, ఆస్తుల తగాదాల్లో చనిపోయారని, ఇలాంటివన్నీ వింటా ఉంటాం. ఇవన్నీ ఈ స్వభావం అంతా మనలో కూడా ఉంటది, మనలో ఉంది. అవసరమైతే బయటపడుతుంది అది కూడా. వాళ్ళకి ఆ యొక్క పరిస్థితులు అవి సంభవించినాయి కాబట్టి వాళ్ళు బలహీనతలకు లోనైపోయారు కాబట్టి బయటపడింది. మనలో బయటపడకపోవచ్చు, మనం కొంచెం కంట్రోల్గా ఉండడం వలన మనలో ఆ స్వభావం లేదని కాదు, మనలో కూడా ఆ స్వభావం ఉంటది. సో ఇవన్నీ కూడా చూడ, రక్తం చెందిటి వారు పరిగెత్తుచున్నవి, నాశనము కష్టమును వారి మార్గముల్లో ఉన్నవి. చూడండి, నాశనం, కష్టం, ఇవన్నీ కూడా ఎంత మనం చాలాసార్లు నాస్తికులు, దేవుడు లేననే వాళ్ళు వాదించే మాటలు ఏంటంటే, ఇంత భయంకరమైన విపరీతమైనటువంటి కష్టం, లేకపోతే రక్తం చిందించబడడం, లేకపోతే నాశనం, ఇవన్నీ జరుగుతున్నాయి, దేవుడు ఏంటి పట్టించుకోడేంటి, లేకపోతే ఇంకోటి చేయడేంటి అంటారు. వీటన్నిటి కారణం దేవుడు కాదండి, మనం కారణం. ఒకసారి ఒక టైమ్స్ మ్యాగజైన్ అని ఒకటి ఉంది, చాలా మీరు చూస్తే టైమ్ మ్యాగజైన్ అని ఉంటది, చాలా మంచి, చాలా కాస్ట్లీ బుక్, ఇంగ్లీష్ది. అది ఇంగ్లీష్ లో ఉంటది, చిన్న బుక్ ఉంటది కానీ చాలా ఖరీదు ఉంటది, అది డాలర్స్ లో ఉంటది అది. సో అది అందులో ఏదైనా ఆర్టికల్ కానీ ఏదైనా పడిందంటే చాలా ఇంపార్టెంట్ న్యూసే అందులో వేస్తారు. మామూలుగా చిన్న ఆర్టికల్స్ ఏమి రాయరు, చాలా ప్రాముఖ్యమైనవి, అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ గా ఫేమస్ అయిన స్టోరీస్, లేకపోతే ఆ డిస్కషన్స్, ఆ మాటలు వేస్తారు. అటువంటి మ్యాగజైన్ లో ఒకసారి వాళ్ళు ఏం చేశారంటే, అసలు ప్రపంచానికి ఉన్న సమస్య ఏంటి అన్న టాపిక్ మీద వాళ్ళు అందరి నుంచి లెటర్స్ లేకపోతే ఏమైనా ఆర్టికల్స్ అవి రాయమని చెప్పి, మేము మంచి వాటిని మేము ప్రచురం చేస్తాం, ఆ యొక్క మ్యాగజైన్ లో వేస్తాం అని అంటే, చాలా మంది ప్రపంచంలో ఉన్న సమస్య ఇది అది అదేనా రకరకాల లెటర్స్, అన్ని ఉత్తరాలు అవి వచ్చాయి, చాలా ఆర్టికల్స్ రాశారు, అవి రాశారు, ఇది సార్. అయితే వాళ్ళందరికీ అతను ఎవరైతే లీడర్ ఉన్నాడో, వాటన్నిటిని ఆర్గనైజ్ చేస్తున్నాడో, నడిపిస్తున్నాడో, ఆయన ఆ ఉత్తరాలను చదువుతున్నప్పుడు ఆయనకి ఒకటి చాలా షాకింగ్ లెటర్ ఒకటి కనిపించింది. ఒక ఉత్తరం చాలా ఒకేసారి ఆయన ఇదైపోయాడు. ఉత్తరం ఏమీ లేదు, చాలా చిన్న పోస్ట్ కార్డ్ లాంటి దాని మీద ఉంది, 2 లైన్లే ఉన్నాయి. ఏంటంటే, డియర్ సర్, ఐ ఆమ్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ జీకే చెస్టర్టన్ అని రాశారు. మీకు జీకే చెస్టర్టన్ అంటే చాలా మంది, ఒకవేళ మీరు అపాలజెటిక్స్ కానీ ఇంగ్లీష్ క్రైస్తవ ఇంగ్లీష్ లిటరేచర్ మీకు చదివి ఉంటే, క్రిస్టియన్ లిటరేచర్ కానీ మీరు చదివి ఉంటే, ఆయన పేరు తెలియని వాళ్ళు ఉండరు. ఎందుకంటే అపాలజెటిక్స్ మీద మంచి బేసిక్ బుక్స్ రాసింది జీకే చెస్టర్టన్ అని ఆయన రాశాడు. ఆయన ఈ టైమ్ మ్యాగజైన్ కి రిప్లై ఇచ్చాడు అనమాట. ప్రపంచంలో ఉన్న సమస్య ఏంటి అంటే, ఆయన రాసింది ఒకటి, డియర్ సర్, ఐ ఆమ్, ఒకటే ఆన్సర్ ఏంటంటే, ఐ ఆమ్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ జీకే చెస్టర్టన్. అంటే సమస్య ఎవరో కాదు, నేనే అని చెప్పాడు ఆయన.
మనుషులు అనలేదు, లేకపోతే సమస్త మానవాళి అనలేదు, లేకపోతే ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషుడు అనలేదు, ఏమనలేదు ఆయన. నేను అన్నాడు. ప్రపంచంలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే నేనే అన్నాడు. ఈ గ్రహింపు కానీ మనకు వచ్చింది అనుకోండి, మనం దేవుణ్ణి ఇంకా ఎక్కువగా అర్థం చేసుకొని, దేవుణ్ణి గణపరిచి, దేవుణ్ణి ఎక్కువగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. మనం చూడండి, ఎన్ని చెప్పండి, ఎన్ని చేయండి సార్, నేను మాత్రం అంత పాపాత్ముని కాదండి ఇలా అని అనేస్తాం. నేను మార్చుకోవాల్సిన చాలా ఉంది, నేను భయంకరమైన పాపాత్ముని అన్న గ్రహింపు మనకు రావాలి. అదేం అబద్ధం కాదు, యాక్చువల్గా అది నిజం. మనకేమొస్తుందంటే నేనేం తప్పులు చేశాను, ఏం చేయలేదు కదా, ఎందుకు నేను భయంకరమైన పాపాత్ముని అనిపిస్తుంది. దానికి కారణం ఏంటని కూడా మనం చూసాం. ఆ యొక్క ఆత్మీయమైన గ్రహింపు లేకపోవడం, ఆత్మీయమైన అవగాహన లేకపోవడం, వీటన్నిటి వలన మనకి అవుతుంది. సో చూడండి, శాంతి మార్గం వారు ఎరగరు. 17, వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. చూడండి, ఈ రోజుల్లో మనం చూస్తే ఎవరైనా అసలు దేవునికి భయపడే వాళ్ళు ఒక్కళ్ళైనా మనకు కనిపిస్తారా? చూడండి, అసలు దేవుడు అంటే ఒక క్యాజువల్ థింగ్, అంటే చాలా చాలా ఈజీగా తీసుకునే ఒక పదం దేవుడు అన్నది ఈ రోజుల్లో అయితే. అందుకని ఆ యొక్క మాదిరి ప్రార్థనలో యేసు ప్రభు వారు చెప్పారు, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని మనం ప్రార్థన చేయాలని. అంటే ఏంటి? ఆయన నామం ఘనపరచబడాలి లోకంలో అన్న ప్రార్థన ఎప్పుడు చేస్తానే ఉండే ప్రార్థన అది. చూడండి, దేవుని రాకడ సమీపమయ్యే కొలది ఆ ప్రార్థన అవసరత ఇంకా ఇంకా పెరుగుతానే ఉంది. ఆయన నామం పరిశుద్ధపరచబడాలి అన్నది. ఎక్కడండి? ఎక్కడ దేవుని నామం పరిశుద్ధపరచబడేది? చాలా చాలా తక్కువ. చాలా అసలు ఎవరు ఎంతమందికి దేవునికి భయపడుతున్నారు, దేవుని నామం పరిశుద్ధపరచబడాలని ఇష్టపడుతున్నారు, దేవుని చిత్తమే చేయాలని ఎంతమంది నిర్ణయించుకుంటున్నారు, ఎంతమంది ఆలోచిస్తున్నారు, యేసు ప్రభు వారి జీవితమే జీవించాలని ఎంతమంది ఆలోచిస్తున్నారు. క్రైస్తవ జీవితం రాను 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 క్రైస్తవ్యం చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్తది కూడా. అది బైబిల్ కూడా అదే చెప్తా ఉంది. సో మనం ఈ సాయంత్రకాల సమయంలో జాగ్రత్తగా మన జీవితాలను పరిశీలించుకొని, ఇటువంటి భయంకరమైన పరిస్థితి మనదైనా తెలుసుకొని, మన లోపల ఉన్నది చాలా భయంకరమైన పాపం అని తెలుసుకొని, ఆ స్వభావం చనిపోవాలని, సిలువు చెంతకి తీసుకెళ్లాలని, ప్రతిరోజు మనల్ని మనం ఉపేక్షించుకొని సిలువునెత్తుకొని దేవుణ్ణి వెంబడించాలన్నది మనం అర్థం చేసుకోవాలి. ప్రతి నోరు మూయబడినట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటిని అన్నిటినీ ధర్మశాస్త్రముకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదాం. చూడండి, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రులవుతారు అంటే ఏంటి? ధర్మశాస్త్రం ఉందా లేదా, అందరూ శిక్షకు పాత్రలే. ఒక్కళ్ళు కూడా ఈయన మంచోడేనండి, ఈయనకి అంత శిక్ష అవసరం లేదు, అలాంటిది ఏం లేదండి. అందరూ శిక్షకి పాత్రులమే. ఇది మనం గ్రహించుకోవాలి. ఎలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. అంతేగాని మనం పాపాత్ములు అని తెలుసుకోవడానికి ధర్మశాస్త్రం ఉపయోగపడుతుంది, కానీ మనల్ని రక్షించేది అయితే ధర్మశాస్త్రం కాదు. కాబట్టి మనకు రక్షకుడు అవసరం, మనకు దేవుని నీతి అవసరం. మన సొంత నీతి ఏమీ పనికిరాదండి. దేవుని నీతి మనకు ఆపాదించబడేటట్లు యేసు ప్రభు వారి ద్వారా మనకి దేవుడు అనుగ్రహించాడు. అందుకనే మనకు తెలుసు మన మూలవాక్యాలు, ఈ యొక్క రోమీయులకు రాసిన పత్రిక మూలవాక్యాలు ఎక్కడున్నాయండి? 16-17 చదువుతారా సిస్టర్ ఒకసారి? సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. చూడండి, దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతుంది అంటే ఏంటి? మనం ఏ విధంగా చేయాలి? యేసు ప్రభు వారి యొక్క చిత్తం చేయడం ద్వారానే, ఆయనకి లోబడడం ద్వారానే
మనం ఆయన ఆయన ఆ యొక్క ఆత్మకు లోబడి పరిశుద్ధాత్మ దేవునికి లోబడడం ద్వారానే మనం నీతిమంతుడి విశ్వాసం మూలంగానే జీవిస్తాడు. అంటే ఏంటి? మనం దేవుని మీద విశ్వాసం ఉంచి, అంటే దేవుని మీద విశ్వాసం ఉంచడం అంటే ఏంటి? దేవుని చిత్తం చేయడం అండి. దేవుని చిత్తం చేస్తేనే మనం నిజంగా నిజమైన దేవుని యొక్క నీతి మనకి ఆపాదించబడుతుంది. అంటే యేసు ప్రభు వారు ఎటువంటి జీవితం జీవించారు? నాకు అన్నము పానం అంతా దేవుని చిత్తం చేయడం అని యేసు ప్రభు వారు చెప్పారు. కంప్లీట్ గా సరెండర్ అయిపోయారు కాబట్టే మనకి ఈ రోజు రక్షణ వచ్చింది. ఆయన దేవుని చిత్తానికి లోబడడం వలన మనకి ఈ రోజు రక్షణ సంభవించింది. అది మనం అర్థం చేసుకోవాలి. సో మనం కూడా దేవుని చిత్తానికి లోబడి యేసు ప్రభు వారి లాంటి జీవితాన్ని మనం జీవించడానికి, అంటే యేసు ప్రభు వారి జీవితాన్ని మనం జీవించడానికి ఇష్టపడాలి. అది కేవలం మనల్ని మనం ఉపేక్షించుకొని పాప జీవితానికి చనిపోతా ఉంటేనే అది సాధ్యం అవుతుంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చదువుతారా? కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఈలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గంధపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. చూడండి, నీ చిత్తం చేయడానికే నేను వచ్చానని అన్నా. ఇది యేసు ప్రభు వారు అన్న మాటలుగా, అంటే పాత నిబంధనలో ఆ యొక్క కీర్తనల గ్రంథంలో ఉన్న మాటల్ని, ఆ యొక్క దేవుని మాటలు, యేసు ప్రభు వారు చెప్తున్న మాటలు లాంటివి అక్కడ ఉన్నాయి. 9వ వచనం కూడా చదువుతాను. 9. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీయు ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. చూడండి, సో మన ధర్మశాస్త్రం వలన మనకి పాపం అనగా ఎట్టిదో అని తెలుస్తుందని ఉంది. అంతేగాని రక్షించేది యేసు ప్రభు వారు మాత్రమే. అది ఎలాగ యేసు ప్రభు వారు మనల్ని రక్షించారు, మనల్ని దేవునితో సమాధాన పరిచారు అని అంటే, కేవలం యేసు ప్రభు వారు దేవుని చిత్తం చేయడాన్ని బట్టి మనకి రక్షణ సంభవించింది. అంటే అటువంటి జీవితం, అంటే మనం కూడా దేవుని చిత్తం, అంటే యేసు ప్రభు వారే మన ద్వారా జీవించే అవకాశం ఉంది. అది ఎప్పుడంటే మనం పాప స్వభావానికి చెప్పుకున్నప్పుడు దేవుని యొక్క స్వభావం మనలో వచ్చి, దేవుని తలంపులు మనలోకి వచ్చి, మీరు చూడండి, ఆ యొక్క స్టెఫను ఉంటున్నప్పుడు, దేవుని సువార్త ప్రకటిస్తా ఉన్నప్పుడు, వాళ్ళంతా యూదులంతా వాళ్ళు చాలా ఇదైపోయి, మమ్మల్ని ఇలాగంటావా, మేము యేసు ప్రభువాన్ని చంపేశామంటావా అని చెప్పి వాళ్ళు రాళ్లతో కొట్టి ఆయన చంపేస్తా ఉన్నారు. చంపుతున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదని. యేసు ప్రభు వారు ఎటువంటి మాట అయితే అన్నాడో అలాంటి సేమ్ అదే మాటని ఈయన పలుకుతా ఉన్నాడు. పైనుంచి ఆకాశం తెరవబడి ఆయన అందరూ దేవదూతలు భక్తులు కనిపిస్తా ఉన్నారు ఆయనకి. ఆయన ఆహ్వానిస్తా ఉన్నారు. పైనుంచి ఆకాశం తెరవబడడం ఇవన్నీ చూశాడు. సో దేవుని యొక్క ఆత్మచేత నింపబడి, దేవుని యొక్క ఆ విశ్వాసంతో ఉంటున్నప్పుడు, దేవుని జీవితం జీవించడానికి ఇష్టపడినప్పుడు, యేసు ప్రభు వారి లాంటి జీవితాన్ని స్టెఫన్ అయితే ఎలాగైతే చూపించాడో అటువంటి జీవితాన్ని, అటువంటి మాటల్ని మన ద్వారా దేవుడు పలికించి మనల్ని దేవుడు వాడుకుంటాడు. మనం ఈ సాయంత్రం సమయంలో చాలా గొప్ప మాటలు దేవుడు మనకి దయచేశాడండి. ఎంతో మందికి లేని అవకాశం దేవుడు మనకి దయచేశాడు. ఎంతో మందికి లేదు ఈ అవకాశం, కానీ మనకే ఎందుకు ఇచ్చాడు ఆలోచించుకోవాలి. మనం ప్రత్యేకమైన జీవితం జీవించాలని, ఆయనకు సమర్పించుకోవాలని. మనం కొద్దివారం అయి ఉండొచ్చు, కానీ మనం కొద్దివారమైనా దేవుడికి చాలు. ఒక్కళ్ళైనా సరే దేవునికి చాలు. మన ద్వారా దేవుని యొక్క జీవితం ఇతరులకు చూపించి, మన సంఘాలకి, మన కుటుంబాలకి దేవుని జీవితాన్ని, దేవుని ప్రేమని ప్రకటించే అవకాశం దేవుడు మనకి దయచేయను గాక. మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే అడగచ్చు, డౌట్స్ ఉంటే అడగచ్చు, లేకపోతే మీ ఎవరన్నా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించుకుందాం.
స్తుతి స్తోత్రం పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన ఈ కృపకై వందనాలు ప్రభా. నాయన మరి ఈ వచనాలు ప్రభా మీరు మాతో మాట్లాడిన దేవుడు తండ్రి. నాయన నీ ప్రేమకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఎనలేని ప్రేమ తండ్రి. నాయన సరిహద్దులు లేని ప్రేమ తండ్రి. దేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన మేము ఇంకనూ నాయన దూరస్తులుగా ఉంటుండగా, మేము ఇంకనూ భక్తిహీనమై ఉన్నప్పుడు, మేము ఇంకనూ పాపులమై ఉన్నప్పుడు, మేము ఇంకనూ నీకు శత్రులమై ఉన్నప్పుడు దేవా నీకు ఎంత గొప్ప దేవుడు ప్రభు. నాయన ఏ పాటి వారం ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి తండ్రి సంచారం చేయించుటని కరుదృష్టిలో మేము ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రం. ఎంత గొప్ప దేవుణ్ణి, ఎంత కనికరం గల దేవుని, ఎంత కృపామయుని తండ్రి. అవధులు లేని ప్రేమ కలిగిన వాడిని తండ్రి. నాయన వెతికి వెంటాడేవయ్య మమ్మల్ని ప్రభు. దేవా తప్పిపోయిన స్థితిలో ఉంటున్న మమ్మల్ని నాయన వెతికావు తండ్రి. కొండల్లో గుహల్లో నాయన మరి ఆ చెట్లు పుట్టల చాటున దాక్కున్న నాయన గొర్రెలు వెతుకుంటూ వెళ్ళినాడు కాపరి ప్రభు. అటువంటి నాయన నా స్థితిలో మేము ఉంటున్నప్పుడు ప్రభు నాయన మీరు మమ్మల్ని వెతికారయ్యా, పట్టుకున్నావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవునితో సమాధాన పరచటానికి ప్రభా నాయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చి తండ్రి నాయన అయాసిలో మరణం పొందినంతగా తగ్గించుకుని దేవార నాయన రిక్తునిగా వచ్చావు ప్రభు. అన్ని విడిచిపెట్టి మహిమని విడిచిపెట్టి ప్రభు నాయన దాసుని స్వరూపాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చి ఉంటున్న యేసయ్య ఎంత గొప్ప దేవుడు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తెలుసుకున్నాం తండ్రి. నాయన అయ్యా ఎందుకని ప్రభా నీ ద్వారానే ప్రభా నాయన మరి తండ్రి ప్రభా మరి తండ్రి అయిన దేవుని అందు మేము అతిశయిస్తుంటున్నాం తండ్రి. కుమారుని ద్వారా తండ్రి మాకు సమాధాన స్థితి, కుమారుని ద్వారా నాయన రక్షించబడటము ఆయన మరి దేవాల నాయన. అంతేకాదు ప్రభా నాయన మీరు జీవించుట చేత ప్రభా నాయన మేము రక్షించబడుచున్నాం నాయన. నువ్వు మరణించుట చేత నాయన అంతేకాదు ప్రభా తిరిగి లేచి పునరుద్ధారణమై జీవించుట చేత రక్షణ. అయ్యా నీకు వందనాలు స్తోత్రం. ఎన్ని సత్యాలు ప్రభా నాయన మీరు మాతో మాట్లాడి మరి ఒక్కసారి తండ్రి నాయన మీరు మమ్మల్ని ఆదరించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన అయ్యా నాయన కొన్నిసార్లు ప్రభా కొన్ని సాతాను మాకు తీసుకొచ్చే కొన్ని తండ్రి నాయన కొన్నిసార్లు బలహీన పడుతూ ఉంటున్నాం ప్రభు. అయ్యా మరి బలహీన స్థితిలో తండ్రి నాయన మరి గందరగోళ స్థితిలో లోకం ప్రపంచంలో గందరగోళ స్థితిలో మేము కొన్ని నాయన ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు మాకు ఇచ్చే మరి ఇటువంటి ధైర్యం కలిగిన మాటను బట్టి వందనాలు స్తోత్రాలు. ఒక నిశ్చేత ప్రభా మీరు మాకు ఇచ్చి ఉంటున్నారు ప్రభా. ఆయన తండ్రి ప్రభా నాయన యేసయ్య మాకున్నాడు తండ్రి. నాయన మరి క్రీస్తు ప్రభునందు మీరు మాకు ఇచ్చిన తండ్రి గొప్ప నిరీక్షణ బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇంకా మా పట్ల నువ్వు కలిగిన సహనాన్ని బట్టి దీర్ఘశాంతాన్ని బట్టి వందనాలు స్తోత్రం. ఇంకా మేము నాయన మరి ఆ యొక్క పరిపూర్ణతలోనికి ఇంకానో తండ్రి మహిమ నుంచి అధిక మహిమలోనికి రావడానికి మా పట్ల దీర్ఘశాంతిపై నీ రాకడను ఆలస్యం చేయించుంటున్నావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన మరి ఇప్పుడు నాయన ఆయన ద్వారా మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము అని ప్రభు పౌలు గారు చెప్తుంటున్నాడు ప్రభు. నాయన యేసయ్య తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. నాయన నీకు వందనాలు స్తోత్రం. రక్షణ అంటే ఏంటో నాయన అయ్యా నాయన నీ కృప అంటే ఏంటో, నీ కనికరం అంటే ఏంటో, ఎంత తండ్రి మరి జాలి గణ దైవం అని వందనాలు స్తోత్రం. ఎంత కృప చూపిస్తున్నావు తండ్రి. ఏ పాటి వారం ప్రభు నాయన నిత్యమైన దేవుని కలిగి ఉండటానికి తండ్రి. నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నా కొరకు తిరిగి లేచిన దేవుడు, నా కొరకు తిరిగి రానయించిన యేసయ్య నందు మీరు మాకు ఇచ్చిన గొప్ప నిరీక్షణ బట్టి శుభప్రదమైన నిరీక్షణ, జీవంతో కూడిన నిరీక్షణ మేము కలిగి ఉండటానికి తండ్రి నాయన ఈ మాటలు మమ్మల్ని బలపరుస్తున్న యేసయ్య నీకు వందనాలు. ఈ కుమారుని నాయన మరి తండ్రి నువ్వు అభిషేకించి తండ్రి నాయన ఈ కొద్ది వారమైన తండ్రి దీన సంఘంతో మీరు మాట్లాడుతూ మమ్మల్ని ధైర్యపరుస్తున్న యేసయ్య నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన అయ్యా చిన్న మంద భయపడబోతున్నావు తండ్రి. నాయన ఎంతమంది మంచి సేవకులు ప్రభా నాయన మీరు మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా పొందుకొని మేము నాయన బలపట్టాను సహాయం చేతండి. విన్న ప్రతి బిడ్డ ఈ మాటలు తిరిగి మననం చేసుకుని యేసయ్య నందు సంతోషించటానికి, యేసయ్య నందు తండ్రి బలపడటానికి
ఆయన తద్వారా ఘనత మహిమ ప్రతి విషయంలోనూ నీకే తెచ్చేవారుగా ఉండటానికి నాయన ఎట్టి పరిస్థితుల్లోనూ తొడగకుండా బెనకకుండా ప్రభువ కష్టమైన నష్టమైన నాయన మరణమైన జీవమైన తండ్రి ఉన్నా లేకపోయినా యేసు నందు సంతోషించి క్రీస్తు నందు ప్రభువ నాయన ఉత్సహించి సంతోషించి బలపడి ముందుకు సాగే తండ్రి నాయన కృపను మాకు చూపించబడుతున్నాం నాయన చిన్న మందకు చూపించండి యేసయ్య. ఈ యొక్క నాయన పరమకాణాని యాత్రలో మేము ఉంటున్నామయ్యా నాయన. ఎన్నో ఎన్నో తండ్రి యాత్ర ప్రయాణంలో నాయన మేము చూసినట్లుగా ఎన్నో 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 నాయన మన టర్న్స్ అండ్ ట్విస్ట్స్ ఉంటాయి జీవితంలో తండ్రి. ప్రతిదీ తండ్రి ప్రతి చోట పడినా తిరిగి లేపే దేవుడు నాకున్నాడని ధైర్యం కలిగి ముందుకు సాగటానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. కృప చూపించేసయ్యా. కుమారుని మన చేతులకు అప్పగించుకుంటూ ఇంకా రానున్న దినంలో బలంగా వాడుకోమని నీ యందు నాయన నీ చేతులకు అప్పగించుకుంటూ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.